హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మనకి దసరా మహోత్సవాల్లో అమ్మవారిని కొలుస్తూ ఉంటాం కదా రమ్మగారు. 9 రోజులు 9 అవతారాలు పెట్టుకొని చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటూ ఉంటాము. అయితే అమ్మవార్లకి సంబంధించిన కథలు ఏమన్నా వింటే బాగుంటుందనిపించింది నాకు. అట్లాంటి కథలు ఏమన్నా ఉన్నాయి? మనం లాస్ట్ టైం కూడా కొన్ని చెప్పుకున్నాం, దేవి భాగవతం నుంచి చెప్పాము. అంటే మనకి ఏటా దేవి భాగవతపు కథలు అవే వస్తూ ఉంటాయి జయ. దేవి భాగవతంలో ఉన్న ఇంకా కొన్ని కథలను ఏదైనా చెప్పుకుందాం. పూర్వమట దేవవ్రతుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. నైమిసారణ్యంలో ఉండేవాడు. సంతానం కలగలేదట ఆయనకి. సంతానం కలగపోయేసరికల్లా ఆయన బాగా ఆలోచించి పుత్రకామేష్టి లాంటి ఒక యాగాన్ని చేయబోయాడు. సంతానం కలిగించే యాగం. దీనికి చాలా పెద్ద స్కేల్లోనే ప్లాన్ చేసుకున్నాడు ఆయన. చేసుకుని ఏం చేశాడు, తమసా నదీ తీరంలో హోమం మొదలు పెట్టుకున్నాడు, యజ్ఞం. ఈ యజ్ఞానికి అంటే ఇప్పుడు యజ్ఞానికి ఏంటంటే ఒక నలుగురు ముఖ్యంగా కావాలి. బ్రహ్మ, అధ్వర్యుడు, హోత, ఉద్గాత అని. ఈ నలుగురు కాకుండా ఈయన ఉంటాడు. అయితే ఈ హోత ఉద్గాతలుగా, హోతగా ఏమో బృహస్పతిని, ఉద్గాతగా గోబిలుడు అనే ఒక మహా పండితుడిని ఒక ఆయన్ని పెట్టుకున్నారు. ఇద్దరు మొత్తం నలుగురు కలిసి ఈయన కూడా కలిసి చక్కగా చేస్తున్నారు. ఈ హోత ఉద్గాత అయిన హోత అంటే వేసేవారు, ఉద్గాత అంటే సామగానం చేసేవారు, ఆ మంత్రాన్ని గానం చేసేవారు అనమాట. దేవతల ప్రీత్యర్థం చేస్తారు ఇలాంటి హోమం. ఎప్పుడైనా సరే యజ్ఞాలంటే దేవతా ప్రీత్యర్థం చేసేది. అప్పుడు ఈ మధ్యలో ఈ దాంట్లో సామగానం చేయటానికి ఈయన పెట్టుకున్నాడు. గోబిలుడు చాలా గొప్ప పండితుడు, అద్భుతమైన కంఠస్వరం అయింది. మధ్యలో సామగానం చేస్తున్నాడు. దేవతలందరూ పరివేష్టించి ఉన్నారు, కూర్చునున్నారో ప్రత్యక్షంగా ఆకాశంలో వింటున్నారో. ఆయన సామగానం చేస్తుంటే ఎంత బాగుందోట. అయితే అదేంటంటే సామగానం చాలా ఎక్కువసేపు ఊపిరి బిగబట్టి చేసేది. ఊపిరి బిగబట్టి చేయగా 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 ఎప్పుడో ఒకసారి పట్టు కుదరక స్వరం తప్పింది. తప్పేసరికల్లా ఈ దేవవ్రతుడు ఈయన ఏం చేశాడు, ఒరే దుర్మార్గుడా, మూర్ఖుడా, ఇంత పని చేస్తావా? నేను సంతానం లేక సత్సంతానం కోసం ఇంత పెద్ద యజ్ఞం నేను చేస్తూ ఉంటే అపస్వరం పలుకుతావా? పాపం కావాలని చేయలేదు, చేయకపోయినా సరే ఉద్రేకం వచ్చేస్తుంటే తప్పు తప్పు అనవా? మనం ఉద్రేకంగా అన్నాడు. మూర్ఖుడవే నువ్వు, ఇట్లాంటి తప్పు చేసావు. నా వ్రతం, నా యజ్ఞం ఎట్లా సఫలమవుతుంది? దేవతలు ఎట్లా ప్రీతి పొందుతారు? సర్వనాశనం చేసేలాగా ఉన్నావే నువ్వు అన్నాడు. అనేసరికి ఒక్క తప్పు పడేసరికి ఆయన ఆగిపోయాడు. ఆయన కంటిన్యూ చేయలే, గోబిలుడు ఆగాడు. ఆగి ఎప్పుడైతే ఇట్లా దూషించబడ్డాడో ఆయన తిరగబడిపోయాడు. ఎవరెవరా, నన్ను మూర్ఖుడంటావా? ఇంతసేపు చేశాను, ఒక్క అపస్వరం మానవ సహజమైంది రాదా? అంత మాత్రాన ఇంత మాట అంటావా? నన్ను మూర్ఖుడు అన్నావు కాబట్టి నీకు మూర్ఖుడైన కుమారుడు పుడతాడు పో. ఈయన చెప్పించేశాడు. చేసరికల్లా హడిలిపోయాడు దేవవ్రతుడు. గబగబా చేతిలో ఉన్న వదిలిపెట్టి కాళ్ళు పట్టుకున్నాడు. అయ్యో, ఎంత పని చేశాను నేను. మూర్ఖుడు, చదువు లేని వాడంటే వాడు ఎందుకైనా పనికొస్తాడా? మనం మామూలుగా బ్రాహ్మడికి మోయనివ్వండి, బ్రాహ్మడికి అది ఇవ్వండి, స్వయం పాకం ఇవ్వండి అని మాటకి చెప్తామా? దానాలు వ్యక్తిని పరిశీలించి ఇవ్వాలని చెప్తారు పురాణ గాథల్లో చాలా స్పష్టంగా. అది ఎవరైనా సరే పాత్రత ఉన్నవాడు, అర్హత ఉన్నవాడు, విద్య కలిగిన వాడు, పండితుడైన వాడు, శాస్త్రం చదువుకున్నవాడు, వాళ్ళకే ఇవ్వాలి. బ్రాహ్మడు అని ఇవ్వకూడదు. ఇవన్నీ లక్షణాలు ఉండాలి. సర్వలక్షణంగా ఉన్న వాళ్ళకే ఇవి ఇస్తే నీకు ఫలితం స్పష్టంగా చెప్పబడతాయి. ఈయన గోల పెట్టేశాడు, దుఃఖించేశాడు విపరీతంగా. అయ్యో, కనీసం దద్దినపు భోక్తకి కూడా పనికిరాడు కదా, పితృయజ్ఞంలో కూడా పనికిరాడు, మూర్ఖుడైన వాడు, చదువు లేనివాడు, ఎక్కడా పనికిరాడు. నేను ఇంత యజ్ఞం చేసి అలాంటి కుమారుణ్ణి పొందేది. అయ్యో, నేను ఇంత పొరపాటు చేశాను, ఎంత మాట అన్నాను, ఎంత మాట అనిపించుకున్నాను అని తెగ దుఃఖించాడు. మిగిలిన వాళ్ళంతా ఏమీ చేయలేకపోయారు. గృహస్థి ఇంత మాట అనేశాడు, ఆయన తిరగబడిపోయాడు. ఎవరు ఏం సహాయం చేయలేదు. ఎవరు శాపం పెట్టారో వాళ్ళు మరల్చగలరు. ఇక గోబిలుడి కాళ్ళు పట్టుకుని విపరీతంగా యజ్ఞం ఆగిపోయింది. ఈ దేవవ్రతుడు ఏడ్చేస్తున్నాడు. గోబిలుడు కూడా కష్టంతో వచ్చింది. అయ్యో, ఇంత ప్రయత్నం చేసుకున్నాడు కదా, యజ్ఞం అంటే చిన్న పనే. అదే కదా, ఒక చోట యజ్ఞం చేయాలంటే దానికి సంవత్సరం 2 ఏళ్ళు పని చేయాలట. ఓ ఏడాది పాటు దాన్ని తవ్వి 2 పంటలో 3 పంటలో పండాలి ఆ భూమిలో. అట్లా పండిన భూమే పనికొస్తుంది యజ్ఞానికి.
ఇంత శ్రమపడి చేసి పాపం ఇలా అయింది అని ఈయన మనసు మరల్చుకుని, మూర్ఖుడైన వాడైనా పరమేశ్వరి అనుగ్రహం లభిస్తుంది వాడికి, అనుగ్రహంతో గొప్ప కవి అవుతాడులే నీ కొడుకు, మనం యజ్ఞం పూర్తి చేద్దాం పట్టని. సరే మిగిలిన వాళ్ళందరితో కలిసి యజ్ఞాన్ని పూర్తి చేశాడు. కొంతకాలానికి యజ్ఞప్రసాదంగా ఏ దేవవ్రతుని భార్య గర్భవతి అయింది. వాళ్లకు ఒక కుమారుడు కలిగాడు. పిల్లవాడికి ఉతద్యుడు అని పేరు పెట్టుకున్నారు. పిల్లాడు చక్కగా చూడముచ్చటగా బాగున్నాడు. కానీ సంవత్సరం తిరిగేసరికి తెలిసింది వాడికి నోరు తిరిగేది కాదు, మాటలొచ్చు ఏవో, కానీ నత్తిగా ఉండేది. అట్లాగే పెరిగాడు. పెరిగితే 7 ఏళ్ళు నామకరణం, ముందు చేతకర్మలు అవి చేస్తారుగా, ఈ క్రియలన్నీ అయిపోయినాయి. 8వ ఏడు రాగానే ఉపనయనం చేశారు. ఉపనయనంలో గాయత్రే నోరు తిరగదు, నోరు తిరగటం లేదు, శాస్త్రం వేదం వచ్చే ప్రసక్తే లేదు. అందరూ ఎకిరిచ్చేవాళ్ళు ఉత్తర్జుడిని. నత్తిగా ఉన్న వాళ్ళని చూస్తే ఇతరులకి హేళనగా ఉంటుంది. అది మనకి రావచ్చు, రేపొద్దున మనం వెంట పడచ్చు, అలా అనిపించదు. అవును, ఎవరినైనా అనేయటం, నత్తివాడని అనేస్తారు. అది మన ఇంట్లో ఉంటే మనకే ఉంటే అవును మనం చెప్పలేకపోతాం కదా. కానీ ప్రజలంతా అతన్ని ఎక్కిరిచ్చేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు. వీడికి నోరు తిరగదు, వీడి నాన్న మహాపండితుడు, వీడికి ఏమీ రాదనేవాళ్ళు. జడుడుగా మందుడుగా ఉండేవాడు. కొంతకాలానికి అబ్బాయికి విరక్తి పుట్టిందట ఈ ఉత్తర్జుడికి. ఇల్లు వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయాడు. మామూలుగా 8 ఏళ్ళ తర్వాత ఉపనయనం చేశాక గురు సమీపంలో పెడతారు కదా, వాడికి ఏమీ రాదు. ఇంట్లో ఉన్నా ఏం లేదు, వాళ్ళ అమ్మా నాన్న దుఃఖిస్తూ ఉండేవాళ్ళు. తండ్రి గొప్ప పండితుడు, వాళ్ళంతమంది ఆయన దగ్గర చదువుకోవడానికి వచ్చేవారు, వీడికి నోరు తిరగదు. వెళ్ళిపోయి చదువులేని జీవితం ఎంత వృధా, విద్య లేనివాడు వింత పశువు అన్నారు. వింత పశువు అని మనం ఇవాళ చెప్పుకుంటున్నాం. వీడు పశువే, కానీ నాకు విద్య లేదని బాధపడేవాడు ఉన్నాడు చూడు, వాడు పశువు కాదు. వాడు మంచివాడయ్యేందుకు, మామూలు మనిషి అయ్యేందుకు అవకాశం ఉంటుంది వాడికి. అతను ఏం చేశాడట, ఈ ఉత్తర్జుడు గంగా తీరానికి వెళ్ళిపోయి కూర్చున్నాడు. తపస్సు చేయడానికి కూడా అతనికి ఏమిటో తెలియదు అది, కానీ ఏదో చెయ్యాలని తెలుసు. తపస్సు చేయడానికి ఓ మంత్రం, ఓ ఇది ఏమైనా ఏమీ లేదు. ఏం చేసేవాడు, ఆకులు అలుములు తినేవాడు, కాయ కసరు ఏదైనా తిని గంగాజలం తాగటం, వచ్చి తీరంలో చిన్న పర్ణశాల కూర్చుని ఉండేవాడు. కూర్చోగా 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 ఒకరోజు అతనికి అనిపించింది, ఏం మాట్లాడినా నిజమే మాట్లాడాలి, సత్యం తప్ప ఇంకోటి మాట్లాడను అని ఒక వ్రతం పెట్టుకున్నాడు. పెట్టుకుంటే అందరూ సత్యవ్రతుడు అనేవారు అతన్ని. ఉత్తర్జుడి పేరు సత్యవ్రతుడుగా మారింది. అయితే ఏమైందట, ఈ రెగ్యులర్గా ఈ గంగా తీరంలో తపస్సులాగా కూర్చుని ఉండేవాడు కదా, అట్లా కూర్చునే ఉండేవాడు. ఒక వెలుగు వచ్చింది అతని మొహంలోకి. ఒకరోజు ఏమైందట, ఒక కిరాతుడు ఒక వరాహాన్ని వేటాడడానికి వచ్చాడు. ఆ వరాహానికి దెబ్బ తగిలి, చిన్న దెబ్బ తగిలింది, బాణం తగిలింది, కానీ అది ఆ బాణపు దెబ్బకి కంగారు పడుతూ ఈయనున్న ఆశ్రమం వైపుకి దూరిపోయింది లోపలికి. అది మూలుగుతుంది చూడు, నొప్పితో మూలుగుతుంది. ఆ మూలిగింది అతనికి ఐ అన్నట్టు వినపడింది. వాగ్బీజం అంటారు దాన్ని. ఇతనికి నోరు మామూలుగా తిరగదు, ఆ సౌండ్ ఏదో అది ఆయనకు ఆసక్తిగా అనిపించింది. అక్కడి నుంచి ఆ సౌండ్ని అంట మొదలుపెట్టాడు. ఎంతోసేపు కానీ ఇతను నిత్యము ఒక నియమంతో పనిచేసేవాడు. అదే కదా చెప్పుకున్నా. అవునవును. గంగా జలమే తాగుతాడు, నియమం ఉంది, అబద్ధం చెప్పడు, నిజమే మాట్లాడతాడు, గంగా పానం చేసి కూర్చుంటాడు, ప్రతిరోజు కళ్ళు మూసుకుని కూర్చుంటాడు. స్థిరత ఉంది అతనికి, కూర్చునేది ఉంది గుణం. కొన్నిసార్లు అనేసరికల్లా ఆ దారిని వెళ్తోందట పరమేశ్వరి. ఐంబీజం వినపడుతోందని తన వైపుకు తిరిగి చేయి చూపించి వెళ్ళిపోయింది. బీజానికి ఆకర్షితురాలైంది, ఐంబీజానికి, వాగ్బీజానికి. వాగ్భవ బీజం అనేసరికల్లా శబ్దానికి మనం ఏం చెప్తాం మామూలుగా మనం మంత్రం, ఎట్లా మంత్రం సరిగ్గా ఎవరు చెప్పాలో వాళ్ళు చెప్పాలి, ఎవరికి చెప్పాలో వాళ్ళు చెప్పాలి. ఇక్కడ ఎవరు చెప్పారు, ఎవరు చెప్పల, అతనికి అందింది. ఆ రూపంలో, వరాహ రూపంలో అందింది అతనికి. భగవంతుడు అక్కడ ఏర్పాటు చేశాడు అతని కోసం. ఆ లోపల కలిగిన ఆ ప్రచోదనానికి అతను అది పట్టుకున్నవాడు చేసుకుంటున్నాడు. ఇంతకాలం అతను నియమంగా ఉన్నాడు చూడు, అవును, అది అతనికి ప్లస్ అయింది. అక్కడి నుంచి కిరాతుడు లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చేసరికల్లా కూర్చుని ఉన్నాడుగా 14-15 సంవత్సరాలు వాడు.
అంతే, చిన్నపిల్లాడప్పుడే వచ్చేసాడు కదా. ఇక్కడ అయ్యోరా ఇటు ఒక పంది వెళ్ళింది చూసావా అని అడిగాడు. ఇప్పుడు ఈయన పంది ఉంది వెళ్ళింది అని చెప్పాలి, నిజం కదా చెప్పాలి, సత్యవ్రతుడు కదా, నిజం చెప్పాలి. నిజం చెప్తే పందిని వీడు చంపేస్తాడు. పంది మరణానికి నేను కారణం అవ్వచ్చా? అవ్వకూడదు. ఆలోచన మారింది చూడు. అంతకుముందు అతనికి ఏం చెయ్యాలో తెలిసేది కాదు. ఇప్పుడు ఏం తెలిసింది? ఒక పంది ఇటు వెళ్ళింది, వీడికి నిజం చెప్పాలి, అది చెప్తే అది మరణిస్తుంది, చెప్పకపోతే అబద్ధం చెప్పినట్టు అవుతుంది, వ్రతం పోతుంది. ఈయన ఒక శ్లోకం చెప్పాడు. నాకు స్తోత్రాలు గుర్తున్నట్టుగా శ్లోకాలు గుర్తుండు, ఇలాంటి మామూలు వ్యవహారాలు గుర్తుండు. అమ్మవారి స్తోత్రాలు శ్లోకాలు ఏవైతే 2 సార్లు చదివితే వచ్చేస్తుంది. ఆ శ్లోకం ఏం చెప్పాడంటే, ఎందుకురా మళ్ళీ మళ్ళీ అడుగుతావు, ఏది చూస్తుందో అది మాట్లాడలేదు, ఏది మాట్లాడగలదో అది చూడలేదు, నీ సొంత పని కోసం నన్ను అడుగుతాను, నన్ను అడక్క వెళ్ళిపోమన్నాడు. ఎంత బాగా చెప్పాడు రమ్మగారు. యోపశ్యతి నసాబ్రూతే అంటే ఏది చూస్తుందో అది మాట్లాడలేదు, యోబ్రూతే స నా పశ్యతి. ఇప్పుడు ఏది మాట్లాడుతుందో నోరు అది చూడలేదు కదా, కన్ను చూస్తుంది, కానీ కన్ను ఏం చెప్తుంది? బ్రెయిన్కి చెప్పించి ఆ చెప్పిన దాంతో నోటితోటి మాట్లాడిస్తుంది. ఈ మాట్లాడేది చూడలేదు కదా. ఎస్ అనగానే వాడికి అర్థమైంది, మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఈయనకి అమ్మవారి ఇచ్చిన అనుగ్రహం అంటే మహాకవివి కమ్మని అనుగ్రహం ఇచ్చింది. ఆ తర్వాత కాలంలో సత్యవ్రతుడు మహాపండితుడయ్యాడు. కృతయుగం నాటి కథ ఇది, దేవి భాగవతంలో. మహాపండితుడయ్యాడు, మహాకవిగా పేరు తెచ్చుకున్నాడు, ప్రపంచమంతా గుర్తింపబడింది. వాగ్బీజము ఇంత పనిచేస్తుంది, సరస్వతి అనుగ్రహం లభిస్తుంది వాగ్బీజం. అందుకని మన వాళ్ళు ఏం చేస్తారు చూడు, చిన్నప్పుడే శుక్లాంబరదంతో పాటు మనకి ఏం శ్లోకం, 2వ శ్లోకం సరస్వతీ నమస్తుభ్యం నేర్పిస్తాం. అవును, సరస్వతిని ప్రార్థించాలి, ఆమెను పూజిస్తే చదువు విద్య వస్తుంది. ఇప్పుడు చదువు లేకపోవటం ఒక సమస్య అయితే, చదువు లేదు నాకు, నేను సరిగ్గా లేను అని తెలుసుకోవటం చాలా పెద్ద విషయం. అవును, ఈయన తెలుసుకున్నాడు కాబట్టి ఇతనికి పరమేశ్వరి అనుగ్రహము ఈ రకంగా ఈ వాగ్బీజం రూపంలో అతనికి దొరికింది. ఎంత బాగుందో రమ్మగారు, చాలా అద్భుతంగా ఉంది. నమస్తే. నమస్తే జయ.